చేసుకుంటాడు. ఒకప్పుడు మా హీరోకి నేను ఎలా చేశానని చెప్పి ఒక చిన్నది గుర్తు చేసుకుంటాడు. అండ్ మూవీ విషయానికి వస్తే మ్యూజిక్ వర్క్ చాలా బాగా అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా పిక్చరైజేషన్ చాలా బాగుంది. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎమోషనల్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైలాగ్స్ చాలా బాగా వచ్చాయి. అండ్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఒక లవ్ స్టోరీని ఒక రామాయణంతో కనెక్ట్ చేసే ఒక సీక్వెన్స్ ఉంటుంది. అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. దాని కంపారిజన్ అసలు థియేటర్ మొత్తం క్లాప్స్ కొడతారు. మొత్తం దద్దరిల్లిపోయింది. ఆ లెవెల్లో ఉంది ఆ సీక్వెన్స్ అయితే. అండ్ మెయిన్ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే రెండు హాఫ్స్లో కూడా ఎక్కడో ఒక దగ్గర చిన్న ల్యాక్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ ల్యాక్ కొంచెం రొటీన్ అయినా సరే ఎందుకో రిపీటెడ్ సీన్స్లో అనిపించి కొంచెం ల్యాగ్ అనిపించింది తప్ప గ్రేట్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో అంత మంచి కంబ్యాక్ ఎవరికి వచ్చి ఉండదు. చాలా మంచిగా తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే మరీ ఓవర్ యాక్షన్లో ఫీల్లా కాకుండా ఒక తన పర్ఫార్మెన్స్ అయినా లేదంటే స్టోరీ ఏదైనా డైలాగ్స్ అయినా సరే చాలా బాగా వచ్చాయి. అందరు కనెక్ట్ అయ్యేలా వచ్చాయి. ఎక్కడ ఒక ఓవర్ యాక్షన్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఎక్కడైతే రాలేదు. ఈ ఉపేంద్ర గారిని కాకుండా వేరే హీరోని పెడితే ఎలా ఉండేది ఈ మూవీ? ఇప్పుడు సోషల్ మీడియా దద్దరిల్లిపోయేది. మొత్తం ఫ్యాన్ వార్స్తో నిండిపోయేది. ఎందుకంటే వాళ్ళు మంచి పని చేశారు. ఇప్పుడు ముందు ఎవరో బాలబాబుని ఎవరో ట్రై చేస్తున్నట్టున్నారు. ఆయన ఎట్ చేస్తుంటే మాత్రం మా హీరోని ఎంత తగ్గించారా అనే ఒక ఫ్యాన్సే కొట్టుకుంటారు. బట్ వేరే హీరోని పెట్టి చాలా మంచి పని చేశారు. ఒక మంచి మెసేజ్ ఇచ్చారు సినిమాలో. మన సినిమా నుంచి ఏం నేర్చుకోవాలి అనే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు క్లైమాక్స్లో. దాని వరకు చాలా బాగుంది. చాలా మంది కనెక్ట్ అవుతారు కూడా, చాలా మంది నేర్చుకుంటారు కూడా. ఉపేంద్ర గారు బాగా చేశారా, రామ్ గారు బాగా చేశారా? రామ్ గారు ఏదైతే ఇంటర్వల్ సీక్వెన్స్ ఉంటుందో అది ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఆయన ప్రీవియస్ మూవీస్ ఎక్కడ కూడా అంత మంచి యాక్టింగ్ పొటెన్షియల్ చూపించలేదు. అక్కడ చూపించారు. అండ్ క్లైమాక్స్ కూడా ఫస్ట్ 20 minutes మొత్తం ఉపేంద్ర గారి మీద వెళ్ళిపోయింది. క్లైమాక్స్ కూడా ఆయన మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఎందుకో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా సరే ఎందుకో ఆ డైలాగ్ డెలివరీ అంత నేచురల్గా అనిపించలేదు. ఆ డబ్బింగ్ కూడా అంత సెట్ అవ్వలేదు దానికి. రొటీన్ అయినా సరే కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక లవ్ స్టోరీ రామాయణంతో కనెక్ట్ చేసే ఒక సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం రొటీన్ అనిపించినా సరే బట్ ఓకే అంతకంటే ఒక గ్రేట్ క్లైమాక్స్ అయితే ఇవ్వలేరు. బట్ ఓవరాల్గా చాలా బాగుంది. అక్కడక్కడ లేదు మంచి హిట్. ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక ఓజీ మూవీ లేదంటే మూవీస్ వచ్చినప్పుడు ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా చెప్పుకుంటారు కదా. బట్ ఈ సినిమా మాత్రం ఓన్లీ ఫర్ సినిమా ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. సినిమా చూసే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయితే ఏదో ఒక పాయింట్లో అదైతే 100%. రామ్ గారు ఒక స్టార్, ఆ స్టార్ ఇంకో స్టార్కి ఫ్యాన్గా ఉండడము, మనం ఆ సినిమా మళ్ళీ ఇద్దరు మల్టీ స్టార్ ఏమంటారు, మనం ఒక స్క్రీన్ కానీ చూస్తే అది ఒక కళలో పండుగ అయిపోయింది నాకైతే. మెయిన్ థింగ్ ఉపేంద్ర గారు ఇంకా రామ్ గారు ఇట్లా అసలు ఏం క్యారెక్టర్ అని చెప్పేసి అనుకున్నా. కానీ మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. భాగ్యశ్రీ గారి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయినా సరే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, సెకండ్ హాఫ్ వచ్చే ఎమోషనల్ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. మెయిన్ థింగ్ ఓవరాల్గా చూస్తే మూవీ మాత్రం అందరు ఫ్యామిలీతో చూడాల్సిన ఫిలిం ఇది. కంపల్సరీ ఒక ఫ్యాన్కి ట్రిబ్యూట్ ఇచ్చిండు మన ఒక డైరెక్టర్. ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ కనెక్ట్ అయ్యే మూవీ ఇది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంది. యాక్టింగ్ పరంగా ఇద్దరు చేశారు. ఎందుకంటే ఇద్దరు ఫుల్ లెంత్ రోల్సే. ఒక అభిమాని కోసం హీరో ఎక్కడ ఉన్నాడు ఏంటి కలుద్దామని తిరిగి వస్తాడు. సో అది చాలా బాగా చూపించాడు. నేను చెప్తున్నాగా సినిమా ఫ్లాప్ అయ్యిద్ది ఇదేం ఆడుతుంది అనుకుని వచ్చా, కానీ నేను అనుకున్న తప్పని సినిమా నిరూపించింది. సో ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ పడింది. లేదు అది అన్నారేమో కానీ నాకు ఎక్కడ అలా అనిపించలా. ఎమోషనల్గా బాగా చూపించాడు. సో రామ్కి ఒక మంచి హిట్ పడింది సినిమాతో. అదే ఇప్పుడు ఉపేంద్ర గారి క్యారెక్టర్లో ఉపేంద్ర గారు కాకుండా వేరే మన స్టార్ హీరోలు ఎవరు సెట్ అవ్వరు. ఆయన్ని ఫ్లాప్ అయ్యేది అనుకున్నా. ఉపేంద్ర గారు పెట్టడం వల్లే సినిమా హిట్ అయింది. ఉపేంద్ర గారు లేకపోతే సినిమా అటర్ ఫ్లాప్. నేను ఆ భాగ్యశ్రీ నుంచి గ్లామర్ ఎక్స్పెక్ట్ చేశా. ఎక్స్పోజింగ్ అది చూపిస్తుందేమో అనుకున్నా కానీ డిసప్పాయింట్ అయ్యా. అమ్మాయి అంత చూపించలా. నార్మల్గా చున్నీ వేసి లంగావోని గట్టి చూపించారు. అంటే 2002లో ఎలా ఉండేదో ప్రపంచం అలా చూపించారు. అదే డిసప్పాయింట్ తప్ప సినిమా అయితే చాలా బాగుంది. ఒక ఫ్యాన్ కోసం ఒక స్టార్ హీరో వెతుక్కుంటూ రావడం అనేది ఎలా అనిపించింది? అంటే ఇది సినిమా ఏంటంటే ఒక స్టార్ హీరో సినిమా 100వ సినిమా బడ్జెట్ లాగా ఆగిపోయిద్ది మధ్యలో. ఆ విషయం అభిమాని తెలుసుకుని ఆయనకి ఏ సాయం చేశాడు అనేది దానికోసం మళ్ళీ అభిమాని కోసం హీరో వచ్చి ఎలా కలిసాడు అన్నది సినిమా. సో అది చెప్పడానికి ఈజీగానే ఉంది కానీ సినిమా చూస్తున్నప్పుడు తెలిసింది ఇంత ఎమోషనల్ ఉంటుందా అని. నేను ఎన్టీఆర్ గారు అభిమాని, ఆయన కలవాలని ఎప్పటి నుంచో చూస్తా. జరిగితే జరగదని పక్కన పెడితే ఆయన ఆ ఎమోషన్ బాగా చూపించాడు అన్నమాట. సో ఓవరాల్గా రామ్ గారికి ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ పడింది.
మంచి బ్లాక్ బస్టర్ ఆంధ్ర కింగ్ తాలూకు. మ్యాన్ షో అంటే రామన్న అన్న ఇప్పటివరకు అన్న నేను ఇంతలా రామన్న యాక్టింగ్ చూడలేదన్న ప్రాణం పెట్టి సినిమా చూసిన చాలా మంది అన్నారు రామన్న ఎడ్రా ఆంధ్ర కింగ్ తాలూకాకు రారా పోయి ఆయన యాక్టింగ్ చూపించాడు అసలు 1 మ్యాన్ షో అన్న. అండ్ ఇంకొకటి అన్న హీరోయిన్ ఆయన భాగ్యశ్రీ అండ్ మన రామన్న వాళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి లవ్ అసలు అదిరిపోయిందని ఇప్పటివరకు ఏ హీరోని చూడలేనా. రామన్న ఎంతో మంది హీరోలతో చేసాడు కానీ హీరోయిన్తో కెమిస్ట్రీ మాత్రం అదిరిపోయిందని. ఆ సాంగ్స్ అన్న నువ్వు ఉంటే చాలు అంటే ఆ సాంగ్ కూడా వాళ్ళిద్దరు కరెక్ట్ సెట్ అయినా. మెయిన్గా అన్న మన రియల్ స్టార్ ఉపేంద్ర గారిని చూసినా భయ్య ఒక ఫ్యాన్ బాయ్ని ఒక రియల్ హీరో కలిస్తే ఆ ఫ్యాన్ బాయ్ ఎలా చేస్తాడో ఆయన హీరో కోసం ఎంతలా చేస్తాడో ఆ సినిమాలో చూపించారు భయ్య. చాలా చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. మీరు తీసిన సినిమా మా రామన్నకి ప్లస్ ఒక బ్లాక్ బాస్టర్ సినిమా అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. కమర్షియల్గా ఎమోషనల్గా లవ్గా చాలా అసలు ఏముంది అరే నా కొడుకు అరే సినిమా ఏది లేదు ఏం బాగా అరే అన్నా ఇలాంటి రోల్ అన్నా ఇలాంటి వాళ్ళు ఫేక్ అరే సినిమా అరే సినిమా ఏమో చెప్పరా చెప్పు ఫ్యాన్ బాయ్ సినిమా తీసే ఎలా ఫ్యాన్ కరెక్టే నెగటివ్ చెప్పకరా ఇలాంటి నా కొడుకు నెగటివ్ చెప్పకరా